ఏపీ అసెంబ్లీలో పీఏసీ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఈ పదవి ప్రతిపక్షానికి ఇవ్వటం ఆనవాయితీ. దాదాపు 60 ఏళ్లుగా పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికే దక్కుతూ వస్తోంది. అయితే మండలిలో తమకున్నటువంటి సంఖ్యాబలంతో పోటీ చేయాలని నిర్ణయించుకుంది వైసీపీ. అనూహ్య నిర్ణయాలు జరిగితే తప్ప ఈ పదవి వైసీపీకి దక్కే అవకాశాలు కనిపించట్లేదు. దీంతో ఎన్నికల్లో జరిగే పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. సంఖ్యాపరంగా మండలిలో బలంగా ఉండటంతో నామినేషన్లు దాఖలు చేయాలని వైసీపీ నిర్ణయించుకుంది. ప్రజాపద్దుల కమిటీలో 12 మంది సభ్యులుంటారు. శాసనసభ నుంచి 9 మంది, మండలి నుంచి 3 సభ్యులు నియమితులవుతారు. గత శాసనసభలో టీడీపీకి ఒక్క సభ్యుని ఎన్నుకునే అవకాశం ఉండటంతో పయ్యావుల కేశవ్కి అవకాశం దక్కింది. ఇప్పుడు మండలిలో వైసీపీకి బలం ఉంది. అయితే మండలి సభ్యుడికి పీఏసీ చైర్మన్ గా ఛాన్స్ ఉంటుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పీఏసీ సభ్యత్వాలకు 12 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ నుంచి 7, బీజేపీ, జనసేన నుంచి ఒక్కో నామినేషన్ దాఖలైంది. మరోవైపు శాసనసభ నుంచి వైసీపీ తరఫున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మండలి నుంచి వైసీపీ తరఫున రామసుబ్బారెడ్డి, మొండితోక అరుణ్ నామినేషన్. కిసాన్ క్రెడిట్ కార్డ్ మీ వ్యవసాయానికి మరియు వ్యవసాయ అవసరాల కోసం 3 లక్షల వరకు లోన్ పొందవచ్చు. దీని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చేశారు. పీఏసీ సభ్యత్వాలకు 12 నామినేషన్లు రావడంతో పదవుల ఎన్నిక ఆసక్తికరంగా మారింది. రేపు అసెంబ్లీ జరిగే సమయంలో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక జరగనుంది. ఇక వైసీపీకి బలం లేకపోవడంతో పీఏసీ చైర్మన్ పదవి జనసేనకు దక్కే అవకాశం కనిపిస్తోంది. జనసేన నుంచి పులపర్తి రామాంజనేయులు పేరుని ఇప్పటికే సూచించారు పవన్ కళ్యాణ్. దీంతో రామాంజనేయులు పేరు ప్రకటించడం లాంఛనమే అని తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, పులపర్తి పేరు ప్రకటన ఎప్పుడు ఉంటుంది? సభ్యులుగా వైసీపీ తరఫున గెలిచే ఛాన్స్ ఉన్నటువంటి ఆ 2 నేతలు ఎవరు? వాస్తవానికి 5 గంటలకి ఈ నామినేషన్కి సంబంధించిన పూర్తి ప్రక్రియ ముగుస్తుంది. స్క్రూటినీ కూడా ముగుస్తుంది. 5 గంటల తర్వాత ప్రకటిస్తారా లేదంటే రేపు హౌస్లో ప్రకటిస్తారా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రధానంగా కూటమి పార్టీలు చెప్తోంది ఒకటే పాయింట్. వాళ్ళు ప్రధానంగా చెప్తోంది వైసీపీకి వాళ్ళ ప్రతిపక్షానికి ఇవ్వాలన్న సాంప్రదాయాన్ని గౌరవించాల్సిన బాధ్యత మా పైన ఉంది. కానీ అదే సమయంలో పీఏసీకి చైర్మన్గా ఎన్నిక కావాలంటే ఆయన పీఏసీలో మొదట సభ్యులుగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. కానీ సభ్యులుగా ఎన్నిక కావాల్సిన మెజారిటీ వాళ్ళకి లేకపోవడంతో మేము ఆ పాత సాంప్రదాయాన్ని కొనసాగించే అవకాశం ఉండడం లేదు అని కూటమి చాలా గట్టిగా చెప్పదలుచుకుంది. అదే విషయాన్ని చెప్పబోతుంది. సో ఈ నేపథ్యంలోనే ఒకటి కూటమికి తగినంత బలం లేకపోవడం ఒక కారణమైతే, రెండవది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుని వైసీపీ ప్రతిపాదించడానికి కూడా టీడీపీ కావచ్చు కూటమి పార్టీలు అంగీకరించడం లేదు. పూర్తి స్థాయిలో నిర్విద్ధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభ్యర్థిత్వాన్ని వాళ్ళు తోసిపుచ్చుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ పేరును కనీసం పరిశీలనలో కూడా తీసుకునే అవకాశమే లేదంటూ కూటమి పార్టీలు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాయి. అదే అంశాన్ని రేపు చెప్పబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈరోజు నామినేషన్లకి చివరి గడియ 1 గంటల లోపు ముగిసే సమయానికి పెద్దిరెడ్డి నామినేషన్ అయితే వేశారు. కానీ దానికి మొత్తం 20 మంది సభ్యులు అవసరం కాబట్టి రేపు ఎన్నిక ఉంటుంది. ఎన్నికలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 9 మంది సభ్యులు, తెలుగుదేశం కావచ్చు, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కూటమి నుంచి 9 మంది సభ్యులు నామినేషన్ వేశారు. కాబట్టి ఎన్నిక జరిగినప్పటికీ కూడా కూటమి సభ్యులు మాత్రమే పీఏసీ సభ్యులుగా ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళ నుంచి మాత్రమే ఒకరిని చైర్మన్గా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అది పీఏసీ చైర్మన్గా ఎవరిని పెట్టాలన్న దానిపైన ఒక నిర్ణయానికి వచ్చారు. జనసేనకి ఆ పదవిని ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఎందుకంటే ప్రతిపక్షం కాకపోయినప్పటికీ కూడా సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన కాబట్టి దానికి ఉన్న సంఖ్యాబలం కూడా 21 కాబట్టి వాళ్ళకి అర్హత ఉంది కాబట్టి జనసేనకి ఇవ్వాలని నిర్ణయించారు. జనసేన నుంచి కూడా భీమవరం ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులకి పదవిని ఇవ్వాలని జనసేన నుంచి సూచన రావడంతో దాదాపుగా ఆయన పేరు ఖరారైంది. ఇక ప్రకటన మాత్రమే తర్వాయి ఆ ప్రకటన చేసే అవకాశం ఈరోజు సాయంత్రం ఉంటుందా రేపు ఉంటుందా చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. థ్యాంక్ యూ.